ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక డాక్టర్ గారు ఇందాక లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు వింటర్ గ్రీన్ ఆయిల్ ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు కదా. మరి లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొన్ని వ్యాయామాలు చేసినా కూడా నొప్పి తగ్గుతుందట. ఆ వ్యాయామాలు ఏంటో ఈ రోజు ఎపిసోడ్ లో మన కోసం. డాక్టర్ గారు, మరి సాధారణంగా లోవర్ బ్యాక్ పెయిన్ సమస్య అన్నది ఎవరికి ఎక్కువ వస్తూ ఉంటుంది? అలాగే అవి తగ్గించుకోవాలనుకుంటే గనక ఎలాంటి వ్యాయామాలు చేయాలో కూడా చూద్దామా? ఒక భంగిమ పెట్టి తీసి మరొక భంగిమ పెట్టి తీసి మరొక భంగిమ, ఇట్లా స్టెప్ వైజ్ బాడీ మూమెంట్ ఇస్తూ ఒక ఎక్సర్సైజ్ లాగా 3 పొజిషన్స్ ని కంటిన్యూగా చేస్తే లోవర్ బ్యాక్ పెయిన్ భలే తగ్గుతుంది. ఇది ఒక ఆర్డర్ గా 3టిని ఎట్లా చేయాలి ఎక్సర్సైజ్ లాగా ఇప్పుడు ప్రత్యేకంగా చూద్దాం. లోవర్ బ్యాక్ పెయిన్ తగ్గటానికి ఒక టవల్ సహాయంతో పడుకుని ఎలా చేయాలో ముందు చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చుని బోర్లా పడుకున్న తర్వాత 2 చేతులతో టవల్ని అట్లా పట్టుకుని 2 చేతుల్ని ఒకేసారి రొమ్ముకి ఇరువైపులకి అట్లా తీసుకొచ్చి మోక చేతులు వెనక్కి వెళ్ళేటట్టు అట్లా చేయాలి. ఈ రకంగా కంటిన్యూస్ గా మూవ్మెంట్ చేస్తాం. 10-15 సార్లు పడుకుని చేయటం వల్ల బ్యాక్ మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ అవుతాయి. అంటే బాగా టైట్నెస్ తగ్గి కొంచెం నొప్పి లేకుండా హాయిగా అనిపిస్తుంది అనమాట. బాగా సివియర్గా నొప్పి ఉన్న వారు కూడా ఇట్లా చేయటం వల్ల మంచి లాభాన్ని పొందగలుగుతారు. ఇక రెండోది, 2 కాళ్ళను అట్లా చాపేసిన తర్వాత చేతులను కూడా చాపేసి నడువుని మెడని వెనక్కి లేపి 2 చేతుల్ని తీసుకువెళ్ళి సీటు పై భాగం మీద నమస్కార ముద్రలో చేతులను అట్లా పెట్టేస్తాం. మళ్ళీ చేతులను ముందుకు తీసుకొచ్చి చాపేస్తాం, తల నేల కానిస్తాం. ఇట్లా ఒక 6-7 రౌండ్స్ చేయటం ద్వారా బ్యాక్ మజిల్స్ అన్నిటికీ చాలా లాభం చేకూరుతుంది. ఇక చివరిగా 3వ వ్యాయామం చూస్తున్నాం. అలా బోర్లా పడుకుని చేతులు చాపిన తర్వాత ఇటు ఎడమ చేతిని పైకి లేపుతాం, అటు కుడి కాలుని పైకి లేపేస్తాం. 2 స్ట్రైట్ గా చాపేసి అట్లా లేపాలి. ఈసారి కుడి చేతిని పైకి లేపుతాం, ఎడమ కాలుని పైకి లేపుతాం. ఇది చాలా చాలా బెస్ట్ లోవర్ బ్యాక్ పెయిన్ ఎక్సర్సైజ్ అని అందరూ గుర్తుపెట్టుకుని చేయండి. 2 నిమిషాల నుంచి 5 నిమిషాల సేపు కనుక ఇట్లా చేయగలిగితే అసలు ఎప్పటికీ లోవర్ బ్యాక్ పెయిన్, సయాటిక్ పెయిన్ లాంటివి రానే రావు. తీసేసి శశాంకాసనంలో అట్లా కూర్చుని కాస్త రిలాక్స్ అయ్యి విశ్రాంతి స్థితి, ఆ తర్వాత తీసేస్తాం. ఇప్పుడు ఇలా చేయటం ద్వారా మజిల్ రిలాక్సేషన్, నరాలపైన ఒత్తిడి తగ్గి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఈ 3 రావటానికి ఈ 3టిని కలిపి చేసే ఆర్డర్ ఎక్సర్సైజ్ చాలా మంచిది. కాబట్టి తప్పనిసరిగా లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా రక్షించుకోవడానికి, వచ్చిన వారు పోగొట్టుకోవడానికి చేయండి. లోవర్ బ్యాక్ పెయిన్ సమస్య అనేది చాలా ఎక్కువ బాధ పెడుతూ ఉంటుంది అందరినీ. మరి అందుకే కూర్చోవాలన్నా, నుంచోవాలన్నా, పడుకోవాలన్నా కూడా ఇబ్బంది పెట్టే ఇలాంటి సమస్యకి డాక్టర్ గారు పరిష్కారంగా వ్యాయామాలు చూపించారు. ఈ సమస్య నుంచి మీరు బాధపడుతున్నట్లయితే గనక ఈ వ్యాయామాల్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోండి, సమస్య నుంచి బయటపడండి. అల్సర్స్ బాగా తగ్గుతున్నాయని ఉంది. అందుకని పొట్టలో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వారికి, అల్సర్లు ఉన్న వారికి, పేగుపోతలు ఉన్న వారికి కూడా ఈ టైం టీ తాగితే అలా అదే బెనిఫిట్ వస్తున్నది అని ఉంది. 3వది, ఇమ్యూనిటీ ఓవర్ రియాక్ట్ అయ్యి కొంతమందికి లంగ్స్ లో కానీ ఈ భాగాల్లో కొంచెం తుమ్ములు కానీ అలర్జీస్ కానీ ఎక్కువ వస్తుంటాయి. లంగ్స్ లో శ్లేష్మాలు ఎక్కువ తయారవుతుంది. అలాంటివి జరగకుండా మ్యాక్రోఫేస్ ని ఓవర్ గా రియాక్ట్ అవ్వకుండా మ్యాక్రోఫేస్ కణాలని, ఇలాంటి వాటిని కంట్రోల్ చేసి ఆ ఇమ్యూనిటీ ట్రాక్ లో పెట్టి బాడీకి హిస్టమిన్స్ పెరగకుండా నార్మల్ గా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.